ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మహాపురాణము 17వ రోజు అధ్యాయంలో ముందుగా సుత మహర్షి ఇలా చెప్తున్నాడు. పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణుడికి నమస్కరించి, ప్రాణేశ్వర, కాలస్వరూపుడైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి, నెలల్లో కార్తీకం మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో కాస్త తెలియజేయవలసిందిగా కోరగా, ఈ విధంగా సత్య చక్కటి ప్రశ్నే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన విధాననే ఇప్పుడు నీకు చెప్తున్నాను, విను. ఇది నారదవ వాచ అంటారు. పృథు చక్రవర్తితో నారదుడు చెప్తున్నాడు, సముద్ర నందడునైన శంకుడనే రాక్షసుడు త్రిలేఖ కంటకుడి సర్వదేవతాధికారాలకు హస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుంచి తరిమేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యాబంధువులతో సహా మేరు పర్వత గుహాలలో తలదాచుకున్నారు. అయినా శంకుడికి తృప్తి కలగల. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునఃదానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఈ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు. విష్ణువు యోగ నిద్రగతుడైన ఒకానొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కానీ యజ్ఞ మంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెదికాడు, కానీ వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాల్ని సమర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకొని వైకుంఠం చేరాడు. సమస్త దేవానికము కలిసి వివిధ నృత్య వాద్య గీత నమస్కారానదులతో ధూపదీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరుకున్నారు దేవతలు. శరణాగతులైన దేవతలందరినీ చూసి రమాపతి ఇలా అన్నాడు, మీరు చేసిన సర్వ ఉపచారాలకు సంతోషించిన వాడే మీ పట్ల వరుదుడినవుతున్నాను. కావున ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాలు నృత్య గీత వాద్య నమస్కారాలతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులైన సాన్నిధ్యాన్ని పొందుదురు గాక. వాళ్ళ చేత నాకు ఇవ్వబడిన ఆజ్ఞపాద్యాలన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమవుతాయి. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలశ్రయాలై వర్ధిల్లుగాక. నేను ఇప్పుడే మీనావతారుడనై సముద్రం ప్రవేశం చేసి శంకును సంహరించి వేదాలను కాపాడదును గాక. ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులు చేయబడే నది స్నానం అవభృత స్నానాలు తుల్యముగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించడం మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందుదురు. ఓ వరుణదేవ, కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు. ఓ కుబేర, ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించి పెట్టు. ఓ ముక్కోడి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళవాద్యాలతో
మీరు నన్ను మేలుకొలుపిన ఏకాదశి నాడు అత్యంత ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండిటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందుకే మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి. తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాన్ని గెలవగాని నా వైకుంఠ పదాన్ని లేవు సుమా అని చెబుతూ ఉన్నాడు. అయితే భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు అలా ఉపదేశించిన వాడే తక్షణమే మహామత్స్యశాపకమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసలి జలాలలో తోచాడు. కశ్యపుడు ఆ చేప పిల్లను తన కమండములో ఉంచాడు. మరుక్షణమే ఆ మీన పెరిగిపోవడం వలన దానికి ఒక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలోనే ఆసపరిశివై నూతిని మించి ఎదిగిపోవడం వల్ల కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణుమేనం సరస్సును కూడా అధిగమించడంతో దాన్ని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి సంకంగా ధరించి బద్రీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉతకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెతికి తీసుకుని రండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు. అయితే విష్ణు ఆజ్ఞను శిరసావధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు. ఓ పృథు మహారాజా, ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయినది. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై ప్రయాగయందున విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ణువు ఆజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని దేవతలతోనూ ఋషులతోనూ కూడినవాడై అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవగంధర్వ యక్ష పన్నగ గుహ్యాకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్థించాడు. ఓ దేవాదిదేవ, జగన్నాయక, మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతనే మమ్మల్ని కాపాడి, హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలములో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని ఆవిర్భాగాలను పొందాము. కాబట్టి నీ దయవలన ఈ చోట భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్తకమైనది, ఇహపర సాధకమైనది గాను ఉండుగాక. అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది, బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు. దేవతల ప్రార్థనలు వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు. దైత్యారి దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఈ పుణ్యక్షేత్రముగాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేరు ప్రఖ్యాతి వహించుగాక. అనతి కాలంలో సూర్యవంశీయుడైన భగీరథుడు క్షేత్రాన్ని గంగను తీసుకుని వస్తాడు. ఆ గంగ సూర్యాశ్వత అయిన కాలింది ఈ పుణ్యస్థలంలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారే ఈ తావుననే సుస్థలయ్యేదురుగాక. ఈ తీర్థజలము ఖ్యాతి వహించుగాక. ఈ నిలువునందు ఆచరించే జప తప వ్రత యజ్ఞ హోమ అర్చనాదులంతయు పుణ్యఫలాలదై నా సాన్నిధ్యమును అందించునుగాక. అనేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోర పాతకాల సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరు జన్మ లేని వాళ్ళు అవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో శిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది. సూర్యుడు మకరందమంతగా ప్రదస్నానం చేసిన వాళ్ళని మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని సూచనంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను. వరుషులారా, శ్రద్ధాలులై వినండి. నేను సర్వకాల సర్వావస్థలలోనూ
కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాలలో సత్సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారే జీవన్ముక్తులవుతారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి పవిత్రుడయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఈ పుదునృపాల ఆ బదరీవన యాత్ర దర్శనాదాదుల చేత మానవులంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథా శ్రవణం మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారద మహాముని. ఇది 17వ రోజు పారాయణం సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.